Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. But today specifically frozen shoulder గురించి, మైగ్రేన్ గురించి, ఫేషియల్ పెయిన్స్ గురించి, దీని గురించి మాట్లాడదామని గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చాను నేను. వాట్ డు యు సే సర్? వెరీ కామన్ పెయిన్స్ అండి, చాలా ఇబ్బంది పెడతాయి. హెడేక్ ఈజ్ రియల్ హెడేక్ ఫర్ పీపుల్ అండి. అబ్సల్యూట్లీ సార్. చాలా మందికి అర్థం కూడా కాదు, హెడేక్ అనేది ఒకటి కాదు, కొన్ని వందల రకాల హెడేక్స్ ఉన్నాయి. అసలు తలనొప్పి అని అంటే అరక్కొస్తుందా తెలీదు, స్ట్రెస్కి వస్తుందా తెలీదు, మైగ్రేన్ హెడేకా తెలీదు. ఇలా తలనొప్పిలో కూడా ఇందాక మీరు చెప్పినట్లు బోలెడు రకాల తలనొప్పులు ఉండొచ్చు కదా సార్? తలనొప్పి అనేది ముందు బ్రాడ్గా చెప్పాలి అని అంటే ఇది యూనిలేటరల్గా వస్తుందా, ఒకవైపు వస్తుందా, రెండు వైపులా వస్తుందా తలనొప్పి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఈ హెడేక్స్లో వచ్చేసేసి జనరల్ హెడేక్ వస్తూ ఉంటుంది. మనం కాస్త అలసిపోయినా, స్ట్రెస్ ఎక్కువైపోయినా, ఆ తర్వాత మీరు ఇందాక అన్నట్లు ఆకలి వేసినా కానీ తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇట్లా అరక్కపోయినా తలనొప్పి రావటము, కాన్స్టిపేషన్ చాలా కామన్గా వచ్చేస్తూ ఉంటుంది. ఏ హెడేక్ అయినా ఆరా ఉంటుంది అంటున్నారా? మైగ్రేన్ హెడేక్ హ్యాస్ దట్ సిమ్టమ్ అంటున్నారు. మైగ్రేన్ హెడేక్స్ లో కూడా కొన్ని హెడేక్స్ కి మాత్రమే ఆరా అనేది ఉంటుంది. అంటే వాట్ డస్ దట్ రాబోయే ఈ ఆరా అనేది ఏంటంటే ఆ మైగ్రేన్ రాబోయే ముందు ప్రిమానిటరీ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. అసలు ఈ ఫేషియల్ పెయిన్స్ అంటే ఏంటి సార్? వన్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఆర్ హౌ డస్ ఇట్ రిజెంబుల్ లైక్? ఫేషియల్ పెయిన్స్ అనేవి ముఖంలో వచ్చే నొప్పులండి. ఇవి ఒకవైపు కానీ రెండు పక్కల కానీ నొప్పులు వచ్చేస్తాయి. ఈ నొప్పులు చాలా స్పెసిఫిక్గా. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది స్పెషల్ ఎపిసోడ్. నొప్పి ఎవరికి ఉండదండి? తలనొప్పి అయినా, కాలు నొప్పి అయినా, కడుపు నొప్పి అయినా ఆ నొప్పేగా అని తీసి పడేసే వాళ్ళకి నాకు ఒక్కటే పాయింట్ అడగాలనిపిస్తుంది. ఆ నొప్పి భరించే వాడికి తెలుస్తుంది ఆ నొప్పి ఎంత కష్టంగా ఉందో. ఆ నొప్పి నుంచి బయటికి రావాలంటే ఏం చేస్తే బయటకు వస్తాము ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా? ఎస్పెషల్లీ నొప్పి బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ నొప్పి తగ్గించిన వాడు ఎవరైనా కనిపిస్తే దేవుడు అని రెండు చేతులు ఇట్లా పెట్టి నమస్కారం చేయాలనిపిస్తుంది. బికాస్ దట్ పెయిన్ ఇస్ సో పెయిన్ఫుల్. కాబట్టి పెయిన్ 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 అని ఇంత ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను, ఇంతకీ నేను ఎక్కడున్నానో మీకు చెప్పలేదు కదా. ఆ నొప్పిని నొప్పి లేకుండా నయం చేసే ఒక దేవుడి దగ్గరికి వచ్చాను. సో ప్రస్తుతానికి నేను ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ దగ్గర ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ విత్ మీ ది ఫౌండర్ అండ్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ విజయ్ భాస్కర్ బండిగట్ల గారు. సార్ నమస్తే. నమస్తే దీప్తి గారు, ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్, ఫైన్. నొప్పిని నొప్పి లేకుండా తీసేస్తున్నారని విన్నాము. గ్లాడ్ దట్ I've got connected to you today. Very nice to see you. I dream ప్రేక్షకులకు కూడా అందరికీ నమస్తే అండి. సార్ బేసికల్గా ఈ నొప్పి అని మాట్లాడుకుంటే సార్ ఏ నొప్పి గురించి మాట్లాడాలి అన్నది చాలాసేపు ఆలోచించాను. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా ఇంటర్వ్యూస్ మీరు ఇచ్చారు, జనాల్ని చాలా అవేర్నెస్ కల్పించారు, చాలా ఎడ్యుకేట్ చేస్తున్నారు. బట్ టుడే స్పెసిఫికల్లీ ఫ్రోజన్ షోల్డర్ గురించి, మైగ్రేన్ గురించి, ఫేషియల్ పెయిన్స్ గురించి, దీని గురించి మాట్లాడదామని గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చాను నేను. వాట్ డు యు సే సర్? తప్పకుండా. వెరీ కామన్ పెయిన్స్ అండి, చాలా ఇబ్బంది పెడతాయి. హెడేక్ ఈజ్ రియల్ హెడేక్ ఫర్ పీపుల్ అండి. అబ్సల్యూట్లీ సార్. చాలా మందికి అర్థం కూడా కాదు, హెడేక్ అనేది ఒకటి కాదు, కొన్ని వందల రకాల హెడేక్స్ ఉన్నాయి. మనం చూసే కామన్ జనరల్ హెడేక్, స్ట్రెస్ హెడేక్స్, డిప్రెషన్తో వచ్చే హెడేక్స్, ఇవి కాకుండా ఫేషియల్ పెయిన్స్ ఎన్నో రకాలు ఉన్నాయి హెడేక్స్. సో ఇట్స్ ఎ సబ్జెక్ట్ ఆన్ ఇట్స్ ఓన్. చాలా జాగ్రత్తగా మనము ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్స్ ఎ గుడ్ టాపిక్. వన్ బై వన్ నేను చెప్పిన ఈ టాపిక్స్, ఈ కైండ్స్ ఆఫ్ పెయిన్స్లో మీరు హెడేక్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి లెట్ us స్టార్టెడ్ విత్ దట్ ఓన్లీ. అసలు తలనొప్పి అని అంటే అరక్కొస్తుందా తెలీదు, స్ట్రెస్కి వస్తుందా తెలీదు, మైగ్రేన్ హెడేకా తెలీదు. ఇలా తలనొప్పిలో కూడా ఇందాక మీరు చెప్పినట్లు బోలెడు రకాల తలనొప్పులు ఉండొచ్చు కదా సార్? అది ఐ ప్రాబ్లం వల్ల వచ్చిన హెడేకా, సైట్ వల్ల వచ్చిన హెడేకా, ఇట్లా డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్తే అసలు వాట్ ఈస్ హెడేక్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ పర్టికులర్ పెయిన్ సెంటర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ చాలా మంచి ఇంట్రొడక్షన్ చేసేసారు హెడేక్కి. ఆల్రెడీ సైంటిఫిక్గా చాలా వరకు చెప్పారు కూడా మీకు. హెడేక్ అనేది మనకు తెలుసు తలనొప్పి. తలనొప్పి అనేది ముందు బ్రాడ్గా చెప్పాలి అని అంటే ఇది యూనిలేటరల్గా వస్తుందా, ఒకవైపు వస్తుందా, రెండు వైపులా వస్తుందా తలనొప్పి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత తలనొప్పి అనేది కేవలము తల పైన మన మెదడు ఈ పక్కలో వస్తుందా, ఫేషియల్ పెయిన్ అనేది ముఖంలోకి వచ్చే నొప్పులు ఉన్నాయి. సో ఈ నొప్పి వస్తుందా, సో ఇది రెండవది అనమాట. ఇది కాకుండా
మీరు అన్నట్లు ఈ హెడేక్స్లో వచ్చేసేసి జనరల్ హెడేక్ వస్తూ ఉంటుంది. మనం కాస్త అలసిపోయినా, స్ట్రెస్ ఎక్కువైపోయినా, ఆ తర్వాత మీరు ఇందాక అన్నట్లు ఆకలి వేసినా కానీ తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇట్లా అరక్కపోయినా తలనొప్పి రావటము, కాన్స్టిపేషన్ చాలా కామన్గా వచ్చేస్తూ ఉంటుంది. రకరకాల జబ్బుల్లో మనకి తలనొప్పి రావటం సహజంగా ఉంటుంది. చిన్నపిల్లల్లో చాలా కామన్గా మనం మిస్ అయిపోయేది, వాళ్ళకి ఐసైట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ చేసే కంప్లైంట్ తలనొప్పి వచ్చింది, స్కూల్లో నేను చూడలేకపోతున్నాను, లేదా తలనొప్పి వస్తాను, ఇంటికి వచ్చి పడుకుంటూ ఉంటాడు. అలాగే సైనస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఈఎన్టీ రిలేటెడ్ ఇందాక చెప్పిన కళ్ళకు ప్రాబ్లము, తర్వాత నోసు, సైనసస్, చెవులో మనకి గులిమి కానీ ఇది కనుక బాగా పెరిగిపోతూ ఉంది, లేదా లోపలికి నీరు పోయింది, ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి, చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చినా, ముక్కులో ఇన్ఫెక్షన్ వచ్చినా తలనొప్పిగా ప్రజెంట్ అవుతూ ఉంటుంది. ఇవి కాక మనకి డెంటల్ పెయిన్స్ ఇవి వచ్చినా కానీ మనకి తలనొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా రకరకాల కారణాల ద్వారా మనకు వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లల్లో టాన్సిల్స్ వచ్చినప్పుడు తలనొప్పి చెప్తూ ఉంటారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఎన్నో రకాల తలనొప్పులు ఉంటాయి. మైగ్రెయిన్ హెడేక్స్ అనేది ఒక కంప్లీట్ డిఫరెంట్ గ్రూప్ అనమాట. అది ఈ మైగ్రెయిన్ యూనిలాటరల్గా ఎక్కువ శాతం మందికి వస్తూ ఉంటాయి. ఎక్కువ మందికి ఒక పక్కన తలనొప్పి రావటం అనేది, అందులో మళ్ళీ ఆరా అనేది ఉంటుంది. అది రాబోయే ముందు మనకి తెలుస్తూ ఉందా, తెలియట్లేదా, అది ఎన్ని గంటల ముందు మనకి అది ఒక ఇండికేషన్, సంకేతాలు పంపిస్తూ ఉంది మనకి. ఇది మైగ్రెయిన్ హెడేక్స్. సో వీటిల్లో మళ్ళీ చాలా కారణాలు. ఏ హెడేక్ అయినా ఆరా ఉంటుంది అంటున్నారా? మైగ్రెయిన్ హెడేక్ హ్యాస్ దట్ సిమ్టమ్ అంటున్నారు. మైగ్రెయిన్ హెడేక్స్లో కూడా కొన్ని హెడేక్స్కి మాత్రమే ఆరా అనేది ఉంటుంది. అది రాబోయే ఈ ఆరా అనేది ఏంటంటే, ఆ మైగ్రెయిన్ రాబోయే ముందు ప్రిమానిటరీ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. ఆ సిమ్టమ్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఓ ఇవాళ నేను ఏదో తిన్నాను, ఆ తినిన దాని మూలన నాకు మైగ్రెయిన్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి చాక్లెట్స్ పడవు, కొంతమందికి డైరీ ప్రొడక్ట్స్ మనం తినే పన్నీర్స్, మిల్క్, పెరుగులు పడవు, కొంతమందికి ఈవెన్ బనానాస్, కివీ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్ ఇటువంటివి పడవు. అవి తిన్న వాళ్ళకి మైగ్రేన్ అనేది వాళ్ళకి రాబోతూ ఉంటుంది. ఈ చాక్లెట్స్ అది వాళ్ళు తిన్న తర్వాత నాకు ఇవాళ తలనొప్పి వస్తుందేమో అని ఒక ఫీలింగ్, వాళ్ళకి నోట్లో వామిటింగ్ సెన్సేషన్స్, కొద్దిగా చేదుగా తెలియటము, ఆ కళ్ళు తిరుగుతున్నట్లు, కంటి ముందు పొరలు అలాగా తెరలు పారుతున్నట్లు, కొద్దిగా నల్లగా బెలూన్స్ అలా వెళ్తున్నట్లు బుడగల్లాగా అలా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇటువంటి వస్తువు ఉన్నాయంటే వాళ్ళకి కొన్ని గంటల ముందు ఇవి కూడా తెలుస్తాయి కొంతమందికి. ఇవి కనుక చాలా జాగ్రత్తగా వాళ్ళు కనుక్కోగలిగితే కనుక వాళ్ళు ఆ టైంకి ఆ మైగ్రెయిన్ పేషెంట్ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తారు. ఏ పనులన్నీ మానేసుకొని ఇంటికి వెళ్ళి కూర్చుంటారు. ఇప్పటిదాకా మీరు ఇలాంటి పాయింట్స్ గమనించకపోతే ఇప్పటి నుంచి ఫోకస్ చేసి ఈ లక్షణాలన్నీ మీరు గమనించుకొని ఆ టైం కల్లా పనిని కంప్లీట్గా వైండప్ చేసుకొని, స్టాప్ చేసుకొని, ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. మైగ్రెయిన్ ఉన్న పేషెంట్స్ గురించి చెప్తూ ఉంటే కనుక వీళ్ళకి చాలామందికి లైట్ పడదు. లైట్ చూడగానే చాలా ఇబ్బంది పడిపోతారు, ఎండలోకి వెళ్ళలేరు, వాళ్ళకి హెడేక్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇది ఫోటోఫోబియా అంటాము. అలాగే కొంతమందికి సౌండ్స్ వినలేరు, ఫోనోఫోబియా అనమాట. ఇంకా ఆ సౌండ్ వింటే వీళ్ళకి ఒక రకమైన చిరాకు వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి మైగ్రెయిన్ వచ్చేస్తుంది కనుక. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇంటికి వచ్చినప్పుడు లోపల రూము తలుపులు వేసేసుకొని చీకట్లో ఎవ్వరికి ఏ సౌండ్ వినపడకుండా పడుకుంటారు. అది పడుకున్నప్పుడు చాలామందికి మైగ్రెయిన్ తగ్గుతూ ఉంటుంది. స్టార్టింగ్ స్టేజెస్లో చాలా బాగా ఇవి తగ్గిపోతూ ఉంటాయి. ఇవి ఈ మైగ్రెయిన్లో ఒక సిమ్టమ్స్. చాలామందికి వామిటింగ్స్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమందికి డైరెక్ట్గా వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మందులు వామిటింగ్ తగ్గడానికి మందులు వేసుకున్నా తగ్గదు. అసలు అంత పౌండింగ్ హెడేక్, తలలో ఏదో దంచుతున్నట్టు, లోపల పిండుతున్నట్లు అలా చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఒక పక్కన. కొంతమందికి ఒక పార్ట్ ఆఫ్ ద ఫేస్ ఇది అలా కట్టి బిగించేసినట్లు అట్లా కూడా అయిపోతూ ఉంటాయి. సో ఇలా రకరకాల సిమ్టమ్స్ మనకి మైగ్రెయిన్లో కూడా. మైగ్రెయిన్తో పాటు వేరే హెడేక్స్ కూడా ఉంటాయి చాలామందికి. మీరు మైగ్రెయిన్ పేషెంట్స్ అనగానే ఒక పక్క నొప్పి, పార్శ్వ నొప్పి అని అంటాము, ఒక పక్కనే నొప్పి వస్తుందని అనుకుంటూ ఉంటాము. కానీ చాలామంది మైగ్రెయిన్ పేషెంట్స్కి డిప్రెషన్ ఉంటుంది, స్ట్రెస్ వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ వచ్చిన వాళ్ళు కేవలం ఒకటిగా రోజంతా నాకు తలంతా నొప్పి ఉంటుందని చెప్తారు. అంటే రెండు రకాల తలనొప్పులు ఒకేసారి కలిసి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఈ రెండింటిని మనం సెపరేట్ చేసుకోగలగాలి. అదే సార్ ఇప్పుడు నేను అడగబోతున్నా, హౌ డు వి డిఫరెన్షియేట్ నార్మల్ హెడేక్ ఫ్రమ్ అ మైగ్రేన్ హెడేక్? చాలా కష్టము. దానికి మీకు ఎక్స్పర్టీస్ కావాలి. ఒక ఎక్స్పర్ట్ ద్వారా మీరు చేస్తేనే ఇంత జాగ్రత్తగా కూర్చొని వాళ్ళకి ఎంతకాలంగా వస్తుంది, వీళ్ళకి ఏ కారణాల చేత వస్తుంది, ఏమేమి జబ్బులు ఉన్నాయి వీళ్ళకి, అంటే థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఇవి కాజ్ చేయడానికి, వేరే కారణాలు స్ట్రెస్ లాంటివి ఇంకేమున్నాయి, ఫుడ్ ఏమేమి తీసుకుంటే వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవటం అనేది ఇట్స్ ఎ ప్రాసెస్. ఒక్క రోజులో జరిగేది కాదు. కన్సల్టేషన్ చాలా పెద్దగా ఉంటుంది.
అలాగే వీళ్ళకి మేము పెయిన్ డైరీ అనేది ఒకటి ఇస్తాము. అచ్చా. ఈ పెయిన్ డైరీ ఇచ్చి వాళ్ళు ఒక వారం పాటుగా రోజు ఏమేమి తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఆ తర్వాత ఇవి తిన్నప్పుడు వాళ్ళకి వచ్చే రియాక్షన్స్ ఏమేమి ఉంటున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయా, ఫోటోఫోబియా అంటే లైట్ చూడలేకపోతున్నారా, సౌండ్ వినలేకపోతున్నారా, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని చాలా జాగ్రత్తగా వీటి నుంచి మనం కారణాన్ని వెతికి పట్టుకుంటాం. ఏ మందు వల్ల వస్తుంది, ఏ ఆహారం వల్ల వస్తుంది, ఏ పని వల్ల వస్తుంది, ఏ జబ్బు వల్ల వస్తుంది తెలుసుకుంటే వాటి బట్టి అంటే మనం ఊహించలేనంత చిన్నవి. చాలామంది ఆడపిల్లలకి మెన్స్ట్రువల్ మైగ్రేన్ అని ఉంటుంది. సో పీరియడ్ సైకిల్ వచ్చినప్పుడు వాళ్ళకి మైగ్రేన్ అటాక్ అయిపోతూ ఉంటుంది. మెన్స్ట్రువల్ హెడేక్స్ ఉంటాయి, మెన్స్ట్రువల్ మైగ్రెయిన్స్ ఉంటాయి. సో అవి కనుక మనం తెలుసుకుంటే మిగతా టైం అంతా వాళ్ళు బాగానే ఉంటారు. కరెక్ట్గా ఆ టైంలోనే ప్రాబ్లం వస్తుంది. ఇది చాలామంది చెప్పగలుగుతారు. చెప్పలేనప్పుడు పెయిన్ డైరీ యొక్క ఉపయోగం చాలా ఉంటుంది. వీటి బట్టి మనం తెలుసుకొని అప్పుడు మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. వీళ్ళని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసుకుంటాము. ఎలాగా వీళ్ళకి సైనస్ ప్రాబ్లమ్స్, రిఫ్రాక్టరీ ఎర్రర్స్, డెంటల్ చెకప్స్ ఇవన్నీ కూడా చేయించేసుకొని వాటిని పక్కకు పెట్టిన తర్వాత బ్రెయిన్లో ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా, అది కూడా ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా. అందరికీ పేషెంట్స్కి భయం ఏంటి అంటే సడన్గా తలనొప్పి వచ్చింది, వామిటింగ్స్ అవుతున్నాయి, ఇటువంటివి జరిగినప్పుడు ముందు బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది భయపడుతూ ఉంటారు. సాధారణంగా వీళ్ళకి స్కాన్లు అవసరం పడవు, కానీ కొంతమందికి అవసరం అవుతాయి. అయినప్పుడు అవి తీసుకొని వాటిని రూల్ అవుట్ చేసుకొని అప్పుడు వీళ్ళకి ట్రీట్మెంట్ పార్ట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గర సార్, మన పెయిన్ సెంటర్లో ఎస్పెషల్లీ మైగ్రేన్ హెడేక్కి మనకి ఏమైనా టాబ్లెట్స్ లాంటివి అంటే ఓరల్ మెడికేషన్ సజెస్ట్ చేస్తారా, ఆర్ డూ వీ హ్యావ్ ఎనీ ప్రొసీజరల్ టెక్నిక్స్ టు కంట్రోల్ ది పెయిన్? చాలా మంచిగా అడిగారు. సో ఇప్పుడు మైగ్రేన్ అనేది వచ్చినప్పుడు చాలామందికి మనకి ఇనీషియల్ స్టేజెస్లో ఉంటారు, ఎర్లీ మైగ్రేన్స్ అనమాట. వీటన్నిటినీ కాజెస్ని మనము ఏదైతే కారణాలు అవుతున్నాయో మైగ్రేన్ రావడానికి వాటిని కంట్రోల్ చేసుకోవటము. తర్వాత కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ మైగ్రేన్ని రానివ్వకుండా ఆపేవి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే, చాలా మటుకు తగ్గించేస్తాయి. అంటే ఒక నెలలో వీళ్ళకి 15-20 రోజుల పాటు తలనొప్పి వస్తూ ఉంది అని అంటే దాన్ని తగ్గించుకుంటూ మనం 6 రోజులు 7 రోజులకి తగ్గించవచ్చు. వాళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ హెడేక్ ఎంత తీవ్రంగా వస్తూ ఉంది అనే దాన్ని తగ్గించవచ్చు మనము. ఈ మందుల వల్ల వీటిని చేసుకోవచ్చు. దీని తర్వాత ఇంకా కొన్ని మందులు ఉంటాయి. వీటి తర్వాత కూడా కొన్నిసార్లు హెడేక్ వచ్చేస్తుంటుంది. ఆ వచ్చినప్పుడు ఆ హెడేక్ని నిర్మూలించగలిగేది అప్పుడు మనము తగ్గించేసేది, వాళ్ళు మళ్ళీ లేచి తగ్గించుకొని బయటికి రాగలిగేవి అవి అబార్టివ్ మెడిసిన్స్ అంటాము. ఈ 2 రకాల మెడిసిన్స్ ఉంటాయన్నమాట. వీటిల్లో చాలా మెడిసిన్స్ ఉంటాయి, ఇందులో కూడా రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. ఏ పేషెంట్కి ఎలాంటివి సూటబుల్ అనేవి చూసి వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా చాలామందికి నయం చేస్తూ ఉంటాం. ముందు స్టేజ్లో ఇవే ఉంటాయి. వీటికి దీంతోడు వీళ్ళకి వచ్చే వామిటింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ వీళ్ళని మేనేజ్ చేసుకోవచ్చు. ఇందులో జరగని వాటికి ఎవరికైతే మెడిసిన్స్కి తగ్గట్లేదో వాళ్ళకి కొన్ని థెరపీస్ ఉంటాయి, కొన్ని మీరు అన్నట్లు ప్రొసీజరల్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనకి థెరపీస్ ఏమేమి ఉంటాయి మైగ్రేన్ తగ్గించడానికి? మన దగ్గర కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని లేజర్స్ ఉంటాయి, సెల్ ఫోన్ సిగ్నల్స్ లాంటి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఉంటాయి. అటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని మన తల చుట్టూ ఉండే నరాలు ఏవైతే ఉంటాయో ఈ నరాలే బ్రెయిన్లోకి వెళ్తూ ఉంటాయి. వీటిని బయట నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు కొంతవరకు. ఇవి కంట్రోల్ చేసినప్పుడు మైగ్రేన్ యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది చాలామందికి. సో అట్లా థెరపీస్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. సో రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇంకా కొన్ని టెన్స్ ట్రీట్మెంట్స్ అని, కెఫ్లీస్ అని చాలా కొత్త రకాల ట్రీట్మెంట్స్ వచ్చేసాయి అన్నమాట. మన దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో వీఆర్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ క్లినిక్స్ అనమాట. ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా వరల్డ్లో ఏదైతే బెస్ట్ ట్రీట్మెంట్ ఉందో వీవ్ గాట్ ఇట్ ఆల్ ఆఫ్ దెమ్. అన్ని రకాల ట్రీట్మెంట్స్. ఇప్పుడు బేసికల్గా మైగ్రేన్ ట్రీట్మెంట్కి సంబంధించిన మెడికేషన్ గురించి మాట్లాడితే అంటే యూజువల్లీ బయట నడిచేదానికి ఇక్కడ దానికి డిఫరెన్స్ కనుక్కోవడానికి అడుగుతున్నాను. ఒక 6 months పాటు మెడిసిన్స్ వాడాలి, ఒక 8 months పాటు కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడాలి అని చెప్తూ ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ డ్రగ్స్ లైక్ ఫ్లునారిజన్ అనే మనదైతే కనుక కంటిన్యూస్గా మీరు ఒక 3 నెలలు వాడి కనపడండి, 6 నెలలు వాడి కనపడండి అంటారు. మీరు చెప్పినటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, దో సో కాల్డ్ ట్రీట్మెంట్స్, గ్లోబల్లీ ట్రీట్మెంట్స్ ఇక్కడ మన దగ్గర ఉన్నాయని మీరు ఏదైతే చెప్పారో, are we have to supposed to use them for the rest of the life or do we have certain limit? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెడికల్గా ఇప్పుడు మైగ్రేన్ అనేది ఇందాక చెప్పినట్లుగా ఒక కారణం ఏదైతే ఉందో ఆ కారణాన్ని కనుక మనం కనుక్కొని సిమ్టమ్స్ని కంట్రోల్ చేసుకుని ఈ కారణాన్ని తీసేసినట్లయితే వీళ్ళకి అంటే స్ట్రెస్ ఉంది, వాళ్ళని స్ట్రెస్ని రిలీవ్ చేసేసాము. సో దే డోంట్ హ్యావ్ టు యూజ్ మెడిసిన్స్ ఫర్ లైఫ్ లాంగ్. అయిపోయింది. స్ట్రెస్ అది ఇండివిజువల్ ఫ్యాక్టర్ గా సార్. హౌ డు వి రిలీవ్ స్ట్రెస్?
అంటే వన్స్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఉంది, ఆ వర్క్ని చేంజ్ చేసుకోవటం కానీ ఆ వర్క్ని మనము చక్కగా అర్థం చేసుకొని మనం స్ట్రెస్ని తీసేయగలిగాం అనుకోండి, సో స్ట్రెస్ ఈజ్ రిలీవ్డ్. మెన్స్ట్రువల్ మైగ్రెయిన్ అది మనం కంట్రోల్ చేసుకోగలిగితే కనుక ఆ పీరియడ్ వరకు చూసుకుంటే మిగతా టైంలో మెడిసిన్ వాడుకున్న పని లేదు. ఇలాగా ఏదైతే ఫుడ్ వల్ల వస్తుందో ఆ ఫుడ్ని మనం తీసేయగలిగితే ప్రాబ్లం ఉండదు. ఇట్లా మనము చాలా మటుకు వీటిని తీసేస్తే వాళ్ళ మైగ్రెయిన్ కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మీరు అడిగారు ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉంటాయి. ఇట్లాగా ఇప్పుడు మైగ్రెయిన్ వచ్చేసేసి థెరపీస్ చాలా చేస్తూ ఉంటామని చెప్పాము. ఈ థెరపీస్ వల్ల మనం కంట్రోల్ చేసుకోగలిగితే మెడిసిన్స్ని తగ్గించేసుకుంటాము, పేషెంట్కి ఆ థెరపీ ఇచ్చేస్తాము. సో వాళ్ళు వచ్చి థెరపీ చేసేసుకొని అది ఎంతకాలం అయితే తగ్గితే, చాలామంది కొన్ని నెలలు తగ్గిపోతాయి, కొంతమందికి మళ్ళీ రిపీటెడ్గా వస్తుందంటే థెరపీ చేసుకోవటం, మందులు లేకుండా మేనేజ్ చేసేసుకోవచ్చు. సో అట్లా చేసుకో అంటే రఫ్గా థెరపీ లైఫ్ ఎంతవరకు ఉండొచ్చు? యూజువల్గా వచ్చేసేసి ఇలాంటి థెరపీస్ 5-6 సిట్టింగ్స్ అవి చేసుకుంటే కనుక కొన్ని నెలలు అంటే మనకి 3 to 6 months దాకా అలాగా పనిచేసేస్తూ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ కనుక నొప్పి వస్తూ ఉంది అని అంటే మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. చాలా మటుకు ఎట్లా ఉంటుందంటే మనం పెయిన్ సైకిల్ని బ్రేక్ చేసామనుకోండి, అంటే నొప్పి అలా నిరంతరంగా వెళ్ళిపోతూ ఉండేదాన్ని మనము ఒక కంప్యూటర్ సిస్టమ్ని షట్ డౌన్ చేసినట్లు షట్ డౌన్ చేసేసి రీబూట్ చేస్తున్నాం. మనం రీబూట్ చేస్తే చాలామందికి కంట్రోల్ అవుతాయి. ఈ థెరపీ కూడా ఎంత కాలంలో ఒకటి తీసుకోవాలి? అది యూజువల్గా 2 daysకి ఒకసారి అలాగా చేస్తూ ఉంటాము. అలా ఒక 5 days 6 days చేసిన తర్వాత కొంత మెడిసిన్స్ తోటి వాళ్ళు కంట్రోల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఏం చెయ్యము ఇంకా దానికి. సో అట్లా. సో ఇవి కూడా తగ్గని వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది పేషెంట్స్ రిఫ్రాక్టరీ మైగ్రెయిన్ అంటాము, అండ్ వీళ్ళు క్రానిక్గా కూడా ఉంటారు. ఈ క్రానిక్ రిఫ్రాక్టరీ మైగ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో ఇటువంటి వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ చేస్తాము. అందులో ప్రధానంగా చెప్పుకునేది బొటాక్స్. ఇది బొటాక్స్ అనేది ఒక కెమికల్, బాట్యులినం టాక్సిన్ అనేది ఒక బ్యాక్టీరియా నుంచి దాని ఎక్స్ట్రాక్ట్ చేసిన మెడిసిన్. చాలామంది వాడుతూ ఉంటారు. ఈ రింకిల్స్ ఇవన్నీ కూడా తగ్గడానికి ఈ మధ్య హీరోలు హీరోయిన్లు చాలామంది స్టార్లు అందరూ మార్కెట్లో బొటాక్స్ అనేది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎగ్జాక్ట్లీ. సో ఇది యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఈ బొటాక్స్ ట్రీట్మెంట్ని మేము బ్యూటీ మార్కెట్ నుంచే తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో యూఎస్లో వాళ్ళకి బొటాక్స్ హీరోయిన్కి అందరికీ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఏంటి అని అంటే, బొటాక్స్ వల్ల మా అందం ఇంప్రూవ్ అవటం తర్వాత కానీ ఎంతో కాలంగా ఉన్న మైగ్రెయిన్ ఇంప్రూవ్ అయిపోయిందని చెప్పటం. సో దాట్ ఈజ్ హౌ ఈ బొటాక్స్ అనేది మైగ్రెయిన్కి ట్రీట్మెంట్ కింద అప్పుడు రీసెర్చ్ చేసి దాని ఎఫెక్ట్ని కనుక్కోవడం జరిగింది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఓకే. సో ఇవన్నీ కూడా తప్పులేం కాదు, అన్నీ పనికొస్తాయి వీటిల్లో. ఇప్పుడు మీరు చేసిన బొటాక్స్ ఏవైతే గ్లామర్ కోసం వాడారో అది ట్రీట్మెంట్ కింద తర్వాత వచ్చేసింది. అయితే పనిచేసే విధానం వేరు. బొటాక్స్ అనేది మామూలుగా ఇప్పుడు మనకి రింకిల్స్ పోవాలి అని అంటే ఇక్కడ ఉండే ఈ రింకిల్స్ ఏవైతే పడుతూ ఉంటాయో ఈ మసిల్ రిలాక్స్ అయిపోవటానికి బొటాక్స్ ఇస్తూ ఉంటాం, అప్పుడు రింకిల్స్ వదిలేస్తాయి. కానీ ఇక్కడ చేసేది ఏం జరుగుతుంది, ఇక్కడ మనం ఉండే స్కిన్కి కింద మన నొప్పిని తెలియజేసే నరాలన్నీ ఉంటాయి, మనకి చర్మం కింద ఎక్కడున్నా ఉంటాయి. సో ఎక్కడైతే నొప్పి ఉందో ఆ చర్మం కిందకి కొద్దిగా బొటాక్స్ ఇచ్చుకుంటూ పోతే అవి కూడా నరాలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయి అంటే కణతల దగ్గర, మనకు తెలుసు కణతల దగ్గర ఇక్కడ మనం ఇక్కడ రుద్దుతూ ఉంటాము, తల మీద రుద్దుతూ ఉంటాము, వెనకాల నొక్కుంటూ ఉంటాము. ఇటువంటి ప్లేసుల్లో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ స్పెసిఫిక్ నరాల ఉండే ప్లేసుల దగ్గరికి వెళ్ళి ఈ మందుని కొద్ది మోతాదుల్లో సన్న నీడిల్తోటి ఇంజెక్షన్ చేస్తాం. మనకు తెలియని కూడా తెలియదు, అంత సన్నటి నీడిల్స్ ఉంటాయి. వాటి ద్వారా ఇంజెక్షన్ చేసేస్తే వాళ్ళకి అది నిదానంగా ఒక వారం రోజుల దాకా టైం పట్టచ్చు, 4 నుంచి వారం రోజుల దాకా నిదానంగా నరాల వెంబడి వెళ్ళిపోయి బ్రెయిన్లోకి వెళ్ళి నొప్పి ఇచ్చే ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ పనిచేస్తాయి. అవి చాలా బాగా పనిచేస్తాయి. సో బొటాక్స్ అందరికీ పనిచేయదు, ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉన్న వాళ్ళకే అని చెప్పారు. అందులో కూడాను మనం ఒక 10 మందికి ఇస్తే అందులో ఒక సగం మందికో 10లో 7 పనిచేస్తుంది, మిగతా 3 పని చేయదు. సో రెస్పాండర్స్ అని అంటాము, నాన్ రెస్పాండర్స్ అని అంటాం బొటాక్స్లో. సో ఎవరైతే రెస్పాన్స్ వచ్చిందో వాళ్ళకి రిపీటెడ్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇందాక మీరు ఎన్నాళ్ళు అన్నారు, ఇది సాధారణంగా ఒక 3 నుంచి 6 నెలల మధ్యలో మనిషికి బట్టి వ్యత్యాసం ఉంటుంది, అంతవరకు నొప్పి తగ్గిపోతుంది.
మళ్ళీ మధ్యలో పెద్దగా మందులు వాడాల్సిన పని ఏముండదు, వాళ్ళు రెస్పాండర్స్. పలానా వాళ్ళకే ఇది బొటాక్స్ పనిచేస్తుంది, పలానా వాళ్ళు వేసుకోకూడదు, ఈ ఏజ్ గ్రూప్ దాటితే పనిచేస్తుంది, ఈ ఏజ్ గ్రూప్ లోపు నాట్ సజెస్టెడ్, అట్లేమన్నా ఉన్నాయి? అలా ఏమీ లేదు, ఎవరికైనా ఇవ్వచ్చు. బాగా ఓల్డ్ పీపుల్కి ఇస్తాము, యంగ్ పీపుల్కి ఇస్తాము. మైగ్రెయిన్ ఒక్కటే కాదు, రకరకాల నరాల నొప్పులకి చాలా మటుకు ఇవి వాడుతూ ఉన్నాము. అక్కడ తల మీద ఒక్కటే కాదు, బాడీ మీద ఎక్కడ మీకు అలాంటి నొప్పులు వచ్చినా కానీ ఈ మైగ్రెయిన్ వాడటం అనేది చాలా బాగా జరుగుతుంది, మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా సార్? సైడ్ ఎఫెక్ట్స్ అంటే మీరు ఎక్సెసివ్ డోసెస్ ఇచ్చినప్పుడు, ఆ తర్వాత ఇది ఒక ప్రోటీన్, ఫారెన్ ప్రోటీన్ లోపలికి ఇచ్చినప్పుడు కొంతమందిలో వీళ్ళకి ప్రోటీన్ రిజెక్షన్ రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా మనం రిపీటెడ్గా కొన్ని సంవత్సరాల పాటు వాడుతున్నప్పుడు కొద్ది మందికి రావటంలో కూడా ఒకళ్ళిద్దరికి చూసాము. కొద్దిగా రియాక్షన్ రావచ్చు ఒక్కోసారి, బట్ యూజువల్గా అంత స్టేజ్ వచ్చినప్పుడు ఈలోపు మనం వేరే ట్రీట్మెంట్ కనుక్కుంటాం. ఇందులో కొత్త రకాల ట్రీట్మెంట్లు ఇంకా చాలా ఉంటాయి, ఇంజెక్షన్స్ రూపంలో చాలా ఇంకా కూడా చేస్తూ ఉంటాము. ఇది ఒక సింపుల్ ట్రీట్మెంట్ బొటాక్స్ కూడా కుదరని వాళ్ళకి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము. సో అవి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు ఈ మైగ్రేన్ ఇచ్చే నరాలు ఏవైతే ఉంటాయో మన తల చుట్టూ, వాటిని మనం ఐడెంటిఫై చేసి అక్కడ మనం బ్లాక్స్ చేయొచ్చు. అక్కడికి లోపలికి కరెంట్, సూది లోపలికి పెట్టి కరెంట్ పంపించవచ్చు. ఈ లోపల చర్మం కిందే కొద్దిగా సూది లోపలికి పెట్టగానే అక్కడి నుంచి మన సెల్ ఫోన్ సిగ్నల్స్ లాంటి కరెంట్లు పంపించి లోపల బ్రెయిన్ని మనం మార్పులు చేయొచ్చు. ఇటువంటివి చేస్తూ ఉంటాము. ఆ తర్వాత ఇవి కూడా తగ్గని వాళ్ళకి ఇంకా పైన కొన్ని బ్లాక్స్, ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ బ్లాక్స్ చేస్తాం. స్పినోపాలటైన్ బ్లాక్స్ అని, ట్రైజెమినల్ బ్లాక్స్ అని, ఇలా రకరకాల ఈ ముఖానికి వచ్చే నరాలు ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్గా చేసుకొని ట్రీట్మెంట్స్ చేస్తాం. ఇవన్నీ కుదరకపోతే బ్రెయిన్ని టార్గెట్ చేసుకొని కొన్ని ట్రీట్మెంట్స్ చేస్తాము. పేస్ మేకర్ లాంటి కొన్ని డివైజెస్ ఉంటాయి. సార్ పాపం నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి, ఇక్కడికి రావాలి అని తెలియకుండా ఇన్నాళ్ళు బాధపడిన వాళ్ళకి నిజంగా ఐ వుడ్ లవ్ టు టెల్, ఇక్కడికి వస్తే మీ నొప్పి అన్నది ఇంకా అసలు మీరు జీవితంలో నొప్పి అన్న పదాన్ని నుంచి చాలా దూరంగా ఉంటారేమో. అంతే, అది కరెక్ట్. సో చాలా మటుకు వీటి నుంచి రిలీఫ్లు జరుగుతాయండి. అంటే ఇలా తగ్గని వాళ్ళు యూజువల్గా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా రకరకాల ప్లేసుల్లో అన్ని ట్రీట్మెంట్లు అయిపోయి ఇంకేమి కుదరవు, అన్ని మందులు వాడేసాము, అన్ని థెరపీలు చేసేసాము అనుకున్న వాళ్ళు ఫిజియోథెరపీలు, రకరకాల థెరపీలన్నీ ఆయుర్వేదిక్, హోమియోపతి అన్ని ట్రై చేసిన వాళ్ళు వస్తూ ఉంటారు. సో చాలామంది వరకు బెనిఫిట్ అయిపోతారు. వండర్ఫుల్ సార్, సూపర్. అసలు అదే నాకు అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే, సామభేద దండోపాధ్యాయులు అలా అంటారు కదా సార్, అలా నొప్పి తగ్గించడానికి 1, 2, 3 ఏదైనా సరే, ఎన్ని రకాలైనా సరే చేసి ఫైనల్లీ నొప్పి తగ్గిస్తారు మీరు ఇక్కడ. ఏదో ఒక మెడిసిన్, నెక్స్ట్ ఇంజెక్షన్, తర్వాత అదే కదా బై హుక్ ఆర్ క్రుక్ ఏదో ఒకటి చేసి గెట్ ద పేషెంట్ రిలీవ్ అవుట్ ఆఫ్ ద పెయిన్. అంతే. వండర్ఫుల్ సార్. సో అయితే మైగ్రేన్ నొప్పి గురించి కొంత క్లారిటీ వచ్చింది మీతో మాట్లాడిన తర్వాత. జస్ట్ డిసెండింగ్ డౌన్ సార్, ఫేషియల్ పెయిన్స్ గురించి మాట్లాడితే, ఈ ఫేషియల్ పెయిన్స్ అనేవి ప్రాబబుల్లీ అందరూ ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు, కానీ బట్ ఈ మధ్య ఎక్కువ వింటున్న ఒక కామన్ ప్రాబ్లమ్గా ఇది కూడా మారుతోంది. అసలు ఈ ఫేషియల్ పెయిన్స్ అంటే ఏంటి సార్? వన్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఆర్ హౌ డస్ ఇట్ రిజెంబుల్ లైక్? సో ఇప్పుడు ఫేషియల్ పెయిన్స్ అనేవి ముఖంలో వచ్చే నొప్పులండి. ఇవి ఒకవైపు కానీ రెండు పక్కల కానీ నొప్పులు వచ్చేస్తాయి. ఈ నొప్పులు చాలా స్పెసిఫిక్గా, నార్మల్గా తలనొప్పి ఎలా వస్తుందో ఇది అలా రావచ్చు. కొద్ది మందిలో ఇంకా బాధించేది కరెంట్ షాకులు లాంటివి, కాన్స్టెంట్గా కొడుతూ ఉంటాయి. అవి లోపల కరెంట్ షాకులు కొడుతూ ఉంటే ఆ నొప్పి వస్తూ పోతూ ఉంటుంది. ఇక దాని గురించి పేషెంట్ ఎప్పుడూ వెయిట్ చేస్తూ ఉంటాడు. రోజులో 5-6 సార్లు రావచ్చేమో కొంతమందికి. అది వస్తే 10 సెకండ్లే ఉంటుంది, కానీ 10 సెకండ్లో నరకం కనిపిస్తుంది. ఇక దాని గురించి అది ఎప్పుడు వస్తుందా అని వీళ్ళు రోజంతా వెయిట్ చేస్తూ ఉంటాడు పేషెంట్. ఎప్పుడు వస్తుందా ఆ భయంతో కొట్టుకుంటూ ఉంటాడు. సో అటువంటి భయంకరమైన నొప్పులు ఇవి సాధారణంగా కారణం తెలియనివి ఉంటాయి. కొంతమందికి కొన్ని జబ్బుల్లో ఇది పార్ట్గా వస్తూ ఉంటుంది. ఒక ఉదాహరణకి తీసుకుంటే మనకి మల్టిపుల్ స్క్లెరోసిస్ అని ఒక జబ్బు ఉంటుంది. ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్లో మన నరాలు ఏవైతే ఉంటాయో బ్రెయిన్లో కానీ మిగతా చోట్ల ఆ నరాలు డ్యామేజ్ అయిపోతాయి. ఆ డ్యామేజ్ అయిన నరం ఎప్పుడైతే ఉందో మనకి అందరికీ తెలుసు, మనకి చేతికి ఒక చిన్న దెబ్బ తగిలితేనే కరెంట్ షాక్. కరెక్ట్. ఆ కరెంట్ షాక్ ఎలా అయితే కొడుతుందో ఇదే మాదిరిగా ఎక్కడ నరం డ్యామేజ్ అయితే అక్కడి నుంచి కింద కరెంట్ షాక్లు వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా. సో అది సాధారణంగా బ్రెయిన్ కింద నరం దగ్గర అది ప్రాబ్లం జరిగింది అని అంటే వాళ్ళకి ఇక ఆ ప్లేస్ అంతా కూడా కరెంట్ షాక్లు కొట్టేస్తాయి. కొంతమందికి ఏమవుతాయి, ఏదన్నా ఒక చిన్న ట్యూమర్ రావటము, ఇన్ఫెక్షన్ రావటము, ఒక స్ట్రోక్ రావటము, ఇటువంటి వాటిలో కొన్ని నరాలు డ్యామేజ్ అయిపోతాయి. కొన్నిసార్లు బ్రెయిన్ నుంచి బయటికి వచ్చే నరాలు ఒక చిన్న చిన్న రంధ్రాల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఆ రంధ్రాలు పూడుకుపోతూ ఉంటాయి వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ.
వాటి వల్ల వస్తూ ఉంటాయి. ఇలా రకరకాల కారణాల చేత వచ్చేస్తాయి. ఈ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ సివియర్ పెయిన్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళకి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అయిపోతారు. దీనికి అందుకే ఇంకొక పేరు ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా అనే ఈ జబ్బు ఉంటుంది. ఇది ఇందులో దీనికి ఒక పేరు సూయిసైడ్ డిజీజ్ అంటారు దీన్ని. ఇంకంటే వాళ్ళు బయట వెళ్తారు, మెడిసిన్స్కి వాడతారు, కొంతకాలం తగ్గుతాయి, ఒక్కోసారి తగ్గకపోతే ఇంకా వాళ్ళకి బయట ఇంకే రకమైన 4-5 రకాల మెడిసిన్స్ వాడేసిన తర్వాత ఇంకేం లేవు, మీరు ఎలాగోలా తగ్గించుకోవాలని. కానీ ఇదంతా ఇట్స్ ఆల్ ఇన్ యువర్ బ్రెయిన్. ఎంత మీరు ఊరికినే దీన్ని ఊహించుకుంటున్నారు, మాకేం కనపట్టలేదంటారు. నొప్పి బయటికి కనపడదు. ఇక వీళ్ళకి ఎలా అవుతుందంటే వాళ్ళని అన్ని వైపుల నుంచి బంధించేసినట్లు ఫీల్ అయ్యి ఇక మనకి దెర్ ఈజ్ నో సొల్యూషన్. ఇలా బ్రతకడం కన్నా చావడం బెటర్, ఎండ్ చేసుకోవటం వేరు అనుకొని మేలు అనుకొని ఎండ్ చేసేసుకుంటూ ఉంటారు. వెరీ సాడనింగ్. ఇవి ట్రైజెమినల్ న్యూరాలజియా. ఈ ట్రైజెమినల్ న్యూరాలజియాలో ఈ కరెంట్ షాక్లు కొడుతూ ఉంటాయి. ఇది ఫేస్లో సాధారణంగా కింద పార్ట్లో వస్తాయి. కొంతమందికి మధ్యలో పార్ట్ ఇవి కూడా వస్తూ ఉంటాయి. కొంతమందికి 3 పార్ట్లు, ఈ నరము ఈ 3 ప్లేసులకి సప్లై చేస్తుంది. 3 బ్రాంచుల మూలంగా ఎక్కువ భాగము కింది పాటలో వస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసింది. వీళ్ళకి కారణం ఏంటి, చాలామందికి మనం చూస్తూ ఉంటాము, పాపం వీళ్ళు వెళ్ళి ఈ నరం నొప్పి వచ్చేసింది అనుకునేవాళ్ళు ఇక్కడ నొప్పి ఉంది అని డాక్టర్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తారు, కరెక్ట్, డెంటిస్ట్. ఇక్కడ ఉండే పళ్ళు కాబట్టి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు పాపం లోపలికి వెతికితే ఏ చిన్న పిప్పి పన్ను ఎక్కడో ఒకటి కనిపిస్తుంది, దీనివల్ల మీ నొప్పి అంతా వచ్చింది అని చెప్పి పన్ను పీకించేసుకుంటారు. 1 కాదు 2, 3, 4 పళ్ళు పీకించుకుంటారు. దానికి రూట్ కెనాల్స్ అని ఐడెంటిఫై అయ్యి వాళ్ళకంత అవగాహన ఉండదు. రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో ఇది అవేర్నెస్. అందుకే అందరి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుతుంటాం, చెప్తూ ఉంటాము. సో చాలామందికి ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా తగ్గదు. లేదా కొంతమందికి మామూలుగా పిప్పి పన్ను ఉంటే అంతకుముందు లేకపోయినా ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ కింద నరం ఉంటుంది కదా, ఆ నరాన్ని వీళ్ళు డ్రిల్ చేసినప్పుడు నొప్పి పట్టేస్తుంది. ఒక్కసారి నరం డ్యామేజ్ అయితే మనం ఇందాక అనుకున్నట్లుగా తగిలితే కరెంట్ షాక్ వెళ్తున్నట్లు డ్రిల్ చేసి అక్కడ ఆ ప్లేస్లో మీరు మెటల్ కానీ లేకపోతే ఇంప్లాంట్ కానీ పెట్టేసిన తర్వాత కాన్స్టెంట్ ఇరిటేషన్, ఇక వీళ్ళకి కాన్స్టెంట్గా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళకి. ఇది ట్రైజెమినల్ న్యూరాలజియా. కామన్ V3 అంటాము కింద. కొంతమందికి మధ్యలోది కూడా వస్తుంది, పై పళ్ళ నుంచి వచ్చింది కానీ సైనస్ల వల్ల కానీ కారణాల చేత. అంటే వాళ్ళకి వాస్తవానికి పన్ను ప్రాబ్లం ఏమి ఉండదు, చాలా మందికి ఉండదు. కొంతమందికి పన్ను ప్రాబ్లంకి ట్రీట్మెంట్ చేస్తూ నరం దెబ్బతింటుంది, లేదా ఇన్ఫెక్షన్ వల్ల నరం దెబ్బతినచ్చు. మనం జ్ఞానదంతం లాగేసేటప్పుడు దాని లోపల కూడా నరం ఉంటుంది, దంతం లాగేసేటప్పుడు నరం కట్ అయిపోతుంది, దానివల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు, షార్ట్ సర్క్యూట్ అయినట్లు మనం. అంటే వాస్తవానికి ఇప్పుడు మీరు వాడిన ఈ టర్మ్ ట్రైజెమినల్ న్యూరాలజియా కి డెంటిస్ట్ ఇస్ నాట్ ది రైట్ పర్సన్ టు క్యూర్ ట్రైజెమినల్ న్యూరాలజియా. కాదు, డెంటిస్ట్ ఈజ్ నాట్ ద రైట్ పర్సన్. అయితే డెంటల్ కాజ్ ఏమైనా ఉంటే అంతవరకు కాజ్ తీయగలరు. బట్ న్యూరాలజియా ట్రీట్మెంట్ని ఇనీషియల్గా చాలామంది న్యూరాలజిస్టుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, నరాల ప్రాబ్లం కాబట్టి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళు మందులతోటి కొంత ట్రీట్ చేస్తారు. ఇది జరగని రోజున మందులు ఒక స్టేజ్ దాటుతాయి. డోసులు మనము చిన్న డోసు నుంచి కార్బమాజపిన్ అనే మందు వాడుతూ ఉంటాం. అందులో రకరకాల కొత్త మందులు ఉన్నాయి. ఇవి మందులు వాడినప్పుడు తక్కువ డోసుల్లో వాడుతూ ఉంటాము. ఇది డోస్ పెరిగే కొద్దీ ఏమవుతాయి, ఈ మందులకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మన బ్లడ్లో ఇవి తయారీ అనేది ఆగిపోతూ ఉంటుంది. ఎప్లాస్టిక్ ఎనీమియాస్ లాంటివి, జింజువల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ పళ్ళల్లో బ్లీడింగ్ అయిపోవటము, ఇటువంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి మనకి. సో ఇది చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇది వచ్చినప్పుడు ఎప్పుడైతే మనకి న్యూరాలజిస్ట్ ద్వారా పని జరగట్లేదు, విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. అప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి బ్రెయిన్ లోపల వాస్కులర్ కాన్ఫ్లిక్ట్ అంటాం. న్యూరోవాస్కులర్ కాన్ఫ్లిక్ట్ అంటే ఈ ట్రైజెమినల్ నరానికి బ్లడ్ వెసల్ తాకుతూ ఉంది అని అంటే అదొక ప్రాబ్లము. ఇటువంటి స్కాన్లు చేసి స్పెషల్ ట్రైజెమినల్ ప్రోటోకాల్ అంటాము, ఆ MRI స్కాన్ చేసి తెలుసుకొని నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము. చాలా సింపుల్గా అయిపోతాయి ఈ ట్రీట్మెంట్ చేయగలిగితే కనుక. మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు వీళ్ళకి ఈ లోపల నరం ఏదైతే బ్రెయిన్ కింద నుంచి బయటికి వస్తూ ఉంటుందో ఆ నరాన్ని పట్టుకొని దానికి ట్రీట్మెంట్ చేస్తే వీళ్ళకి చాలా మంచిగా రిలీఫ్ ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది వీళ్ళకి. అంటే మనకి ఎట్లా తెలుస్తుంది సార్ ఏ నరం బ్రెయిన్ కింద నుంచి ఆ పర్టికులర్ ఆర్గన్కి వెళ్తుంది అన్నది? డూ యూ హ్యావ్ దట్ స్పెసిఫిక్ టెక్నాలజీ అవైలబుల్? ఉన్నది. సో ఫస్ట్ అసలు పేషెంట్ చెప్పేదాన్ని బట్టే వాళ్ళు ఎక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఈ కింద పాటలో దవడ పాటలో చెప్పారనుకోండి, ఇది V3. ఈ మధ్యలో పాటలో వస్తుంది V2, ఈ పైన వస్తుంది V1, 1, 2, 3. ఈ 3 ఒక్క నరంలోకే పార్ట్ అనమాట. ఒక నరం 3 బ్రాంచ్లు అయింది. ఏది జరిగింది తెలుసుకొని దాని దగ్గరికి మనము నీడిల్ పంపించి ట్రీట్మెంట్ అక్కడ చేసేస్తే అంతవరకు మొద్దుబారిపోతుంది. దానితోటి జబ్బు చాలా మటుకు నయమైపోతుంది. 80%, 90% ఇంకా పైన కూడా బెటర్ అయిపోతారు.
వీళ్ళలో నుంచి. సో ఇది ఎప్పుడైతే తగ్గిపోతుందో నో మెడిసిన్ కానీ మినిమల్ మెడిసిన్తో కానీ వాళ్ళు లైఫ్ లీడ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇదంతా కూడా ప్రొసీజర్ చేయడానికి ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ పడుతుంది ఆపరేషన్ థియేటర్లో. కొద్దిగా ఒక్కోసారి సెడేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ అయిపోయిన తర్వాత బయటకు వస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎప్పటి నుంచి రికవర్ అయిపోవచ్చు, అంటే నొప్పి ఎప్పటి నుంచి ఉండదు? సేమ్ డే నుంచి ఉండదు చాలామందికి, కొంతమందికి ఒక 4-5 డేస్. మనం నీడిల్ పెట్టిన నొప్పులు అవి ఉంటాయి కాబట్టి ఒక 4-5 రోజుల్లో. ఇక అక్కడ నుంచి కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళకి ఉండదు. చాలామందికి కొన్ని సంవత్సరాల పాటు రాదు, మళ్ళీ ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు అలాగా వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఆ పర్టికులర్ నరం గురించి ట్రీట్మెంట్ ఇచ్చాం కాబట్టి దానివల్ల ఒకవేళ డెంటల్ రీజన్ వల్ల కనుక ఆ నరం దెబ్బతిని దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తే తిరిగి మళ్ళీ డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా, ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ ఇష్యూ? అసలు ప్రాబ్లం డెంటల్ కాదు కదా, ఒరిజినల్గా కూడా డెంటల్ కాదు. ఇది చేసిన దానివల్ల అదేం రాదు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చెప్తే కనుక మనం ఎప్పుడైతే ఇది చేసామో ఇది మొద్దు బారుతుంది. ఇప్పుడు ఫేస్లో వచ్చే నరాలు రకరకాలు ఉన్నాయి. ఒకటి మనకి స్పర్శ తెలిపే నరాలు, 2 నొప్పి తెలిపే, స్పర్శలో కూడా నొప్పి తెలిపే నరాలు ఉంటాయి. వీటికి అన్నిటి కూడా ఇంపార్టెంట్ వచ్చేసేసి మూవ్మెంట్ ఇచ్చేవి. మనం ఫేస్ మాట్లాడుతూ ఉన్నాము, మొహం కదులుతూ ఉంది, కవళికలు వస్తున్నాయి అని అంటే మన ఫేస్ మూమెంట్స్ చేసే మోటార్ మసిల్స్ ఉంటాయి. ఈ మసిల్కి ఇచ్చే నరాలు ఫేషియల్ మసిల్స్, దాన్ని మనం టచ్ చేయట్లేదు. సో ఎక్కడ కూడా ఎక్స్ప్రెషన్ ఏం మారదు. స్పర్శ, ఒక ఏరియాలో స్పర్శకి చాలా టార్గెటెడ్గా ఏ నరం అయితే ప్రాబ్లమో దాని దగ్గరికి నీడిల్ పంపించి చిన్న కరెంట్ పంపించి చూస్తామన్నమాట. వాళ్ళకి చిన్న చిన్న టింగిల్ తెలుస్తుంది, ఇక్కడ వస్తూ ఉంది డాక్టర్ గారు, ఎస్ మీ పెయిన్లో ఉన్న ప్లేస్లోనే ఉందా, ఉన్నది. అక్కడ దాన్ని కొద్దిగా మత్తిచ్చేసేసి కొంచెం దాన్ని హీట్ చేస్తాం. అక్కడ అది హీట్ చేసినప్పుడు అంతవరకు తగ్గుతూ ఉంటుంది. అది అసలు వేరే వెరీ టార్గెటెడ్ ట్రీట్మెంట్స్, ఎగ్జాక్ట్ ప్రిసిషన్ ట్రీట్మెంట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఆన్ టేబుల్ పేషెంట్ మేల్కొని మాతోటి మాట్లాడుతూనే ఉంటారు. ఇది చేసేటప్పుడు నీడిల్ పెట్టిన తర్వాత సేఫ్టీ సెక్యూరిటీ ఇంకా ఏమి ఉండదు. ఇంకా సో చక్కగా మనకు కళ్ళ ముందు నీడిల్ పెట్టిన తర్వాత ఒకవేళ సెడేషన్ ఇచ్చి నిద్రపుచ్చినా ఆపేస్తాము, లేచి కూర్చుంటారు. చిన్న కరెంట్ పంపిస్తే చెప్తారు ఇక్కడే వస్తుంది లేదా ఇక్కడే వస్తుంది, కరెక్ట్గా చెప్తారు ఆ ప్లేస్లోనే, అక్కడికి వెళ్తా ఉంది, ఎస్ ట్రీట్మెంట్ డన్. అదే అయిపోయిన తర్వాత మళ్ళీ సెడేషన్ చేసి ట్రీట్మెంట్ చేసేసి మళ్ళీ లేపుతాము, తీసుకొచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇది వెరీ యంగ్ పేషెంట్స్లో కొంతమందిలో వస్తూ ఉంటుంది, బట్ వెరీ ఓల్డ్ పేషెంట్స్లో బాగా వస్తూ ఉంటాయి. అందరికీ ఈ ట్రీట్మెంట్ పనికి వస్తుంది అనమాట. సో ఇది ట్రైజెమినల్ న్యూరాలజీ. ఇందులో మళ్ళీ వేరే రకం ఉంది. ఇంకా ఈ ఫేషియల్ పెయిన్స్ అని అడిగారు, ఇందులో 2వ రకం ఏంటంటే కనిపిస్తాయి ఇవి, ఆటోనామిక్ కెఫాలజియాస్ అంటారు. ట్రైజెమినల్ ఆటోనామిక్ కెఫాలజియా అంటే ఇందులో మనకి ఇందులో చాలా రకాలు ఉన్నాయి, మళ్ళీ కూడాను చెప్తాను. ఈ పరిస్థితి ఏంటంటే ముఖంలో వాపు వచ్చేస్తుంది, వీళ్ళకి వేడిగా ఎర్రగా రక్త ప్రసరణ చిమ్మినట్లు వచ్చేస్తుంది ఫేస్ అంతా, కంట్లో నుంచి నీరు, ముక్కులో నుంచి నీరు కారిపోతూ ఉంటాయి వీళ్ళకి. సో వాళ్ళ ముఖం చూస్తే ఒక కంట్లో నుంచి నీరు కారిపోతూ ఉంటుంది, ఒక ముక్కులో నుంచి నీరు కారిపోతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ఆటోనామిక్ కెఫాలజియా, ముక్కు దిబ్బడేసింది, ముక్కు పనిచేయట్లేదు ఒక పక్కన, అలాగే కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి వేరే రకం ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో వీళ్ళని ఐడెంటిఫై చేసి ఏ రకమైన హెడేక్ ఉన్నది, ఆ హెడేక్లో ఫేషియల్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరు, అందులో ఏ రకమైన ఫేషియల్ పెయిన్ ఉన్నది, దానికి టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము. ఇవి చేసినప్పుడు ఇంత స్పెసిఫిక్గా మనం చూసుకొని చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి వీళ్ళకి. వండర్ఫుల్ సార్. ఎక్కడెక్కడో తిరిగి అలిసిపోయి ఇంకా నొప్పితోనే భరించాలి అని అనుకునే వాళ్ళకి ఒక రే ఆఫ్ హోప్ లాగా నాకు విజయభాస్కర్ గారు కనిపిస్తున్నారు ఇప్పుడు. సూపర్ సార్, వండర్ఫుల్. గ్లాడ్ దట్ ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ మనకి ఇక్కడ మన సెంటర్లో అవైలబుల్గా ఉన్నాయన్నది జనాలకు చెప్పడం అనేది. ఇంకా యాక్చువల్గా ఇందులో ఇవి కూడా తగ్గని వాళ్ళకి ఇంకా కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నా రీసెర్చ్ అంతా అందులోనే ఉంటుంది. దీన్ని న్యూరో మాడ్యులేషన్ అని అంటాము. న్యూరో మాడ్యులేషన్ అనేది ఏంటి అని అంటే మన నరాల పనితనాన్ని మనము బయట నుంచి లేదా లోపల నుంచి మార్చచ్చు. అంటే మనకందరికీ తెలిసింది, కాలు నొప్పి వచ్చింది మసాజ్ చేస్తారు, అమ్మ వచ్చి కాళ్ళు నొక్కితే మనకి కాళ్ళు నొప్పులు తగ్గుతాయి. మనం గొడవ చేస్తే అమ్మకి తలనొప్పి వస్తే తలకి గుడ్డ కట్టుకుంటే గట్టిగా తలనొప్పి తగ్గుతుంది, ఒక పూట గుడ్డ కట్టుకుంటే కదా. ఇది మనం చూస్తూ ఉంటాం. అంటే ఏంటి, ఇక్కడ మనం చెప్పుకున్న నరాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం యాక్టివేట్ చేసినట్లయితే ఆ నొప్పిని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైతే ప్రెషర్ ఇచ్చామో పెయిన్ అనేది తగ్గుతుంది. ఈ ప్రెషర్కి పెయిన్కి చాలా దగ్గరే యాక్చువల్గా అవినాభావ సంబంధం అంటాము. ఒకదాన్ని పెంచితే రెండో తగ్గుతుంది. ప్రెషర్ని పెంచాము, గుడ్డ కట్టి ప్రెషర్ పెంచాము, నొప్పి తగ్గుతూ ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ని వాడుకొని రకరకాల ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము. సో అటువంటివి కొన్ని ట్రీట్మెంట్స్ లోపలికి కొన్ని ఎలక్ట్రోడ్స్ పెట్టేసేసి
మెడ దగ్గర కానీ ఇక్కడ కానీ ఫేస్లోకి మనం ట్రైజెమినల్లో కూడా కొన్ని ఫేస్లోకి ఎలక్ట్రోడ్స్ పెట్టి వాటిని స్టిమ్యులేట్ చేస్తే ఇక దేనికి తగ్గని నొప్పులు దానికి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో దీన్ని న్యూరోమాడ్యులేషన్ టెక్నిక్స్ అని అంటాము. ఇవి చాలా రిఫ్రాక్టరీ, ఎక్కడ తగ్గని కేసులకి అవి కూడా చేస్తూ ఉంటాము. ఇది నా రీసెర్చ్ అంతా కూడా లండన్లో నేను చేసిన రీసెర్చ్ వీటి మీద ఉంటుంది అన్నమాట. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, సూపర్. అసలు గ్లాడ్ దట్ వి గాట్ కనెక్టెడ్ టుడే. సార్ ఇంకా మూవీ డిసెండింగ్ డౌన్, ఫ్రోజన్ షోల్డర్ గురించి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను సార్. ఫ్రోజన్ షోల్డర్ వల్ల పాపం వాళ్ళ దైనందిక జీవితంలో వాళ్ళ రోజువారీ యాక్టివిటీస్, కనీసం ఒక షర్ట్ వేసుకోవడమో లేకపోతే బ్లౌజ్ వేసుకోవడమో, కనీసం బ్రష్ చేసుకోవడం, ఈ లెవెల్కి మించి చెయ్యి పైకి రాకపోవడం, పైకి ఎత్తకపోవడం, వంట చేయలేకపోవడం, కంప్లీట్గా బికాస్ ఆఫ్ ద ఫ్రోజన్ షోల్డర్. అది చాలా చిన్నగా అనుకున్నప్పటికీ కూడా దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ అనదర్ పర్సన్ ఫర్ ద డైలీ యాక్టివిటీస్ యాజ్ వెల్, విచ్ ఇస్ వెరీ మచ్ ప్యాథటిక్. అవును. సో ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలా కామన్గా వస్తూ ఉంటుందండి. ఈ ప్రాబ్లం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దాదాపు 35-40 ఏళ్ల వయసు నుంచి 80-90 ఏళ్ల వయసు వరకు కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్ చూస్తూ ఉంటాము. ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? మొదటగా మన భుజం ఏదైతే ఉంటుందో ఇది బాడీలో అత్యంత మూవ్మెంట్ ఇవ్వగలిగే ఒక జాయింట్ అన్నమాట. సో మనము ముందు నుంచి పైదాకా, పక్క నుంచి పైదాకా, వెనక్కి, లోపలికి, బయటకి అన్ని రకాల మూమెంట్స్ ఇవ్వగలిగే రేంజ్ ఆఫ్ మోషన్ మన భుజానికి ఉంది. ఇటువంటి జాయింట్ మన శరీరంలో ఇంకొకటి లేదు. అది చేయటం కోసము దీని డిజైన్ ఎలా ఉంటుంది అని అంటే మనకి ఒక చిన్న మూవ్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనం చూసామనుకోండి, ఇదే మన భుజం అన్నమాట. ఇలా భుజం చూస్తే కనుక లోపల ఇక్కడ ఒక చిన్న సపోర్ట్, బోన్ సపోర్ట్ ఉంటుంది. దాని బయట ఈ బోన్ అనేది పట్టుకొని ఉంటుంది. ఇది చాలా చిన్న దాని మీద ఇది బేస్ అయి ఉంటుంది అనమాట. ఈ బేస్ అయి ఉండటం మూలన అన్ని రకాల మూమెంట్స్ మనము భుజంతో కదిలించగలుగుతున్నాము. కరెక్ట్ సార్, అందుకనే ఇట్ ఇస్ కాల్డ్ as ball and socket joint అంటారు కదా. బాల్ అండ్ సాకెట్. అయితే సాకెట్ అంటే ఏంటి? ఒక మంచి సపోర్ట్ ఉండాలి. ఇందులో మన భుజానికి మన చెయ్యి ఇంత పైకి లేపి లోపలికి తిప్పాలి అన్ని వైపులకి అంటే కంప్లీట్ సాకెట్ ఉండదు, చాలా చిన్నదే ఉంటుంది. అయితే దీనికి సపోర్టింగ్గా ఇది పూర్తిగా దీన్ని మరి భుజం ఊడిపోకుండా ఉండాలి. అందుకని దీని చుట్టూ ఒక క్యాప్సూల్ ఉంటుంది. దీనికి ఒక గ్లినాయిడ్ లేబ్రమ్ అని అంటాము. లేబ్రమ్ ఒకటి సపోర్ట్, క్యాప్సూల్ సపోర్ట్, ఇది ఒకటి. దీనిపైన మనకి ఇలా మనం చూసే కండరాలన్నీ ఉంటాయి దీనిపైన. ఇది మనం లోపల చూస్తే దీని మీద ఏముంటాయి? దీని రొటేటార్ కఫ్ అంటాము. దీని చుట్టూ ఇది ఫ్రంట్ సబ్స్కాపులారిస్, సూప్రాస్పైనేటస్, ఇన్ఫ్రాస్పైనేటస్, టెరిస్ మైనర్, ఇలా రకరకాల మసిల్స్ అన్నీ కూడా దీన్ని మన భుజాన్ని ఊడిపోనివ్వకుండా పట్టుకుంటాయి. దీనిపైన మనం చూసే డెల్టాయిడ్, ఇంజెక్షన్ చేస్తే ఇక్కడే చేస్తాం మనము. దీనిపైన ఇంకొక డెల్టాయిడ్ మసిల్ ఉంటుంది. ఇన్ని సపోర్ట్స్ తోటి మన షోల్డర్ మనం కదిలించగలుగుతున్నాం. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది? మనకి ఏదన్నా ఒక జబ్బు చేసింది, ఒక ఇంజరీ అయింది, ఒక ఫ్రాక్చర్ అయింది, ఇలాంటి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఏవైతే వస్తాయో అటువంటప్పుడు దీని పనితనం ఆగిపోతుంది. జబ్బులు ఏమి రావచ్చు? కామన్గా మనం చూసేది షుగర్. ఎగ్జాక్ట్లీ సార్, డయాబెటీస్లో ఫ్రోజన్ షోల్డర్ వెరీ కామన్. లేడీస్లో చాలా మందిలో చూస్తూ ఉంటాము. పాపం ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారంటే ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇవాళ రేపట్లో పార్కిన్సన్ పేషెంట్స్, స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, షోల్డర్కి కుర్రవాళ్ళకి ఇంజురీస్ అయిన తర్వాత, ఫ్రాక్చర్స్ అయిన తర్వాత వీళ్ళు కొంతకాలం చెయ్యి కదలకుండా పెడితే బిగుసుకుపోతుంది, తర్వాత కదలదు, లోపలంతా ఫ్రీజ్ అయిపోతుంది. దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అని అంటూ ఉంటాము. సో ఇప్పుడు ఇది వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇది ఫేజెస్లో అది ఇవాల్వ్ అవుతూ ఉంటుంది జబ్బు. ఫస్ట్ స్టేజ్ ఏమవుతుంది? మీకు కొంత పెయిన్ తెలుస్తూ ఉంటుంది, అబ్బా చెయ్యి కదిలించినప్పుడే కొంత నొప్పి వస్తుంది అని. తర్వాత ఇది ఫ్రీజింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది, అంటే చెయ్యి పూర్తిగా మనం కదిలించలేకపోతున్నాము. కరెక్ట్. అది అయిపోయిన తర్వాత నొప్పి, ఈ ఫ్రీజింగ్ స్టేజ్ ఏదైతే ఉందో అది దాటి నొప్పి కొంత కంట్రోల్ అయిన తర్వాత కూడా ఇక చెయ్యి బిగుసుకుపోతుంది. వీళ్ళు ఇంక రాత్రి దాని మీద పడుకోలేరు, ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అయితే కొంతకాలానికి నొప్పి తగ్గిపోతుంది, కానీ చెయ్యి కదలదు, ఇంకా బిగుసుకుపోతుంది. ఇది తర్వాత ఈ స్టేజ్ దాదాపు చాలామందికి 6 నెలల నుంచి 2 ఏళ్ల దాకా వెళ్ళిపోతుంది. దీన్ని ట్రీట్ చేయకుండా ఉంటే ఏమవుతుంది? వదిలేస్తే ఒక 2 ఏళ్లకి ఇది విడిపోవచ్చు, కానీ ఈలోపు చెయ్యి అంతా వీక్ అయిపోయి మనకి తర్వాత పెద్దగా పనికి రాకుండా అయిపోవచ్చు. సో వెంటనే ట్రీట్మెంట్ చేయటం అనేది చాలా అవసరం. దీనికి చేస్తే ఏమవుతుంది? జాయింట్ రిలీజ్ అయితే ఒకటి వాళ్ళకి నొప్పి ఉండదు, రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. జాయింట్ వీక్ అయిపోకుండా, షోల్డర్ మసిల్ వీక్ అయిపోకుండా మనం ఆపచ్చు. అన్నిటికీ మించి క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఒక మనిషి జీవితంలో మనము 6 నెలల నుంచి 2 ఏళ్ళు పోతా ఉంది ఇది ఒక దానివల్ల అంటే చాలా
ఇబ్బంది ఉంటుంది. దీన్ని చాలా తేలిగ్గా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. దీన్ని చాలా తేలిగ్గా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఎంత షుగర్ ఉన్న వాళ్ళకు కూడా, మనకి 200, 300 షుగర్లు ఉన్న వాళ్ళకు కూడా చాలా సింపుల్ సులువైన ట్రీట్మెంట్స్ తోటి దీన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో బేసికల్గా సార్ ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ అన్నారు కాబట్టి అడగాలనిపిస్తుంది, ఫ్రోజన్ షోల్డర్కి ఫిజియోథెరపీ హెల్ప్ అవుతుందా సార్? తప్పకుండా. ఫిజియోథెరపీ ఇందాక నేను చెప్పినట్లుగా ఇది చాలా ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఈ ఫ్రోజన్ షోల్డర్లు పెరి ఆర్థరైటిస్ షోల్డర్ అంటాం దీన్ని. ఈ పెరి ఆర్థరైటిస్ షోల్డర్లో ఏమవుతుంది, ఈ చుట్టూ ఉండే క్యాప్సూల్ ఏదైతే ఉందో జాయింట్ చుట్టూ ఒక సన్నటి సంచిలాగా పట్టుకొని ఉంటుంది. ఈ సంచి ఇన్ఫ్లేమ్ అవుతుంది. ఇన్ఫ్లేమ్ అవటం అంటే వాపు వచ్చినట్లు. ఈ మన షుగర్ వల్ల కానీ లేక థైరాయిడ్ వల్ల కానీ ఇది పట్టేసేసి టైట్ అయిపోతూ ఉంటుంది. కదిలిస్తే నొప్పి వస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కొంత దానికి వెయిట్ వేసి మనం కొద్దిగా కదిలిస్తే అది జాయింట్ కదలిక ఇంప్రూవ్ అవుతుంది. సో అంత ఎర్లీ స్టేజెస్లో కొంత పెయిన్ కిల్లర్స్ వేసుకొని షోల్డర్ కదిలించగలిగితే కనుక చేసుకోవటం బెటరు. అది జరగకుండా ఇది 3 నెలలు దాటుతూ ఉంది, కొంత ఇబ్బంది పెట్టేస్తూ ఉంది అని అంటే లోపల కేవలము సంచి పట్టడమే కాదు, లోపల జాయింట్ కూడా అతుక్కుపోతున్నాయి లోపల. ఎప్పుడైతే ఈ షోల్డర్ బోన్ వచ్చేసి క్యాప్సూల్ లోపల అంటుకుపోతా ఉందో ఇది అతికిన తర్వాత ఇంకా దానంతరం అది కదలదు. బలవంతంగా మనం లాగితే నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, చాలా నొప్పి ఉంటుంది వాళ్ళకి. అది ఇప్పుడు బలవంతంగా లాగితే ఎంత ప్రాబ్లం అవ్వచ్చు అని అంటే ఇప్పుడు మనం ఫ్రాక్చర్ అయిపోవచ్చు. ఇది సర్జికల్ నెక్ అంటాం దీన్ని. ఇక్కడ దీనికి గట్టిగా మనం లాగితే ఇక్కడ విరిగిపోవచ్చు ఇది. సో చాలా జాగ్రత్తగా ఇది మనకి జాయింట్ లోపల, బట్ గట్టిగా లాగితే ఇది బిగుసుకుపోయింది, ఇక్కడ విరిగిపోవచ్చు. అది కాక పెద్దవాళ్ళ బోన్స్ 50-60 ఏళ్ళు దాటిన తర్వాత పెడిసెక్కిపోతాయి, బోన్స్ మెత్తబడిపోతాయి. అవి గట్టిగా లాగితే మనకంటే చాలా తేలిగ్గా విరిగిపోతాయి అవి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దీనికి చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేస్తాం వీళ్ళని. ఎలా ఉంటుంది, పాత రకాల ట్రీట్మెంట్ మీరు అన్నట్లు ఫిజియోథెరపీ ఎర్లీ స్టేజ్లో పనిచేస్తుంది, మెడిసిన్స్ కొంత పనిచేస్తాయి. ఇవి పనిచేయని వాళ్ళకి జాయింట్ లోపలికి కొంత స్టిరాయిడ్ ఇంజెక్షన్ చేయటం అనేది చాలా అలవాటు. ఒక చిన్న ఇంజెక్షన్ లోపలికి జాయింట్ లోపలికి మనం చూసి ఈ లోపలికి ఫీల్ చేసి లోపలికి చేస్తాం. కానీ ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు. ఇది జాయింట్ లోపలికి వెళ్ళిందా చుట్టుపక్కల వేరే చోటకి వెళ్ళిందా మనకు తెలియదు. రిజల్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది దీనికి. అయితే ఇప్పుడు చేస్తూ ఉంది ఏంటి, చాలా అడ్వాన్స్డ్గా ఇందులోకి హైడ్రో డైలటేషన్ అనేది చేస్తాము. లోపలికి జాయింట్ లోపలికి ఒక సూది వేసి ఆ సూదిని ఎక్స్రే ద్వారా చూసుకొని చాలా జాగ్రత్తగా లోపలికి పంపించి లోపలికి ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేస్తే స్లోగా ఇందాక మనం అనుకున్నట్లు బిగుసుకుపోయిన క్యాప్సూల్ని నిదానంగా బెలూన్ లాగా ఇన్ఫ్లేట్ చేసుకొని అప్పుడు దీన్ని కదిలించడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే జరిగిందో పేషెంట్కి ఇది ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి మంచి రిలీఫ్ వస్తుంది వీళ్ళకి. ఇది చాలా మంచి ట్రీట్మెంట్ అవుతుంది. అండ్ సక్సెస్ రేట్ వచ్చేసి 80-90% పైన సక్సెస్ రేట్ వచ్చేస్తుంది. స్పాట్ అప్పటికప్పుడు మనం చేసిన తర్వాత పేషెంట్ ఆన్ టేబుల్ వాళ్ళు రిలీవ్ అయిపోతారు. ఆన్ టేబుల్ అప్పటికప్పుడు రిలీవ్ అయిపోతారు. అప్పటికప్పుడు వాళ్ళ ఇంటికి ఒక పూటకి కొద్దిగా మత్తు ఉంటుంది, ఎనెస్థీసియా ఉంటుంది. బట్ దాని తర్వాత ఒక పూట గడిచిన తర్వాత నార్మల్గా ఎక్సర్సైజ్, నార్మల్ స్లీప్, అన్ని పనులు మామూలుగా చేస్తారు. కానీ నేను ఒక లేమ్యాన్ లా అడుగుతున్నాను అనుకొని చెప్పండి సార్. మీరు ఫ్రోజన్ షోల్డర్కి సర్జరీ దాకా చేయాలి, సర్జికల్ ట్రీట్మెంట్ చేస్తే తప్ప, సర్జరీ చేస్తే తప్ప చేయి నార్మల్ అవ్వదు అంటారు కదా సార్. మీరు అసలు జస్ట్ ఇట్లా చెప్తున్నారు. అస్సలు అవసరమే లేదు. అంటే మీకు దాదాపుగా 99% పైన దీనికి సర్జరీ అవసరం పడదు. చాలామంది అంటే మేము ఇవి పని చేయని కేసుల్లో కూడా ఒక్కొక్కసారి సర్జన్స్ తోటి మాట్లాడినప్పుడు కూడా ఎన్నో సంవత్సరాల్లో వాళ్ళు ఒక్కసారి కూడా ఈ సర్జరీ చేసుండ్రు, చేసినా కానీ వాళ్ళు చెప్పేది సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది అన్నట్లు. సర్జరీ అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఏదైతే మన క్యాప్సూల్ పట్టేసిందో లోపలికి ఒక స్కోప్ వేసి లోపల రిలాక్స్ చేయటం అంటే కట్ చేసి తీసేయాలి దాన్ని. అది కట్ చేసి తీస్తే మళ్ళీ వస్తుందా, మళ్ళీ టైట్ అవుతుందా, మనకి దీని మీద కంట్రోల్ ఉండదు. సో వీలైనంత వరకు సర్జరీ లేకుండా ఇవి మేనేజ్ అయిపోతాయి. ఒక్కొక్కసారి సింగిల్ సిట్టింగ్లో అవ్వకపోతే రెండోసారి కూడా చేస్తూ ఉంటాము. చాలా మందికి రెస్పాండ్ మళ్ళీ ఒక 5 monthsకో 6 monthsకో మళ్ళీ ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశం ఉందా ఇట్లా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత? అరుదుగా ఉంటుంది, ఎక్కువ శాతం మందికి రాదు. ఇంకా చాలా మందికి రాదు. ఆల్మోస్ట్ 80-90%లో రికవర్ అవ్వదు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మెజారిటీ ఇది వచ్చే పేషెంట్స్ మీకు వెరీ ఓల్డ్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి చాలామందికి అసలు సర్జరీకి వాళ్ళు సూటబులే కారు. సో అది పాసిబిలిటీనే ఉండదు. ఇది ఒక్కటే ట్రీట్మెంట్ పాసిబిలిటీ అవుతాయి. సో ఇది గనక మీరు ప్రాపర్గా చేయగలిగితే, దీనికి ఒక ఎక్స్పర్టీస్ కావాలి. మామూలుగా మత్తు ఇచ్చేసేసి లోపలికి ఇంజెక్షన్ చేసేస్తే చాలా సార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి ఇవి. దీనికి ఒక పద్ధతిలో చేసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. దీనికి
చాలాసార్లు ఇది చేసిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత మేము చేస్తూ ఉంటాం దీనికి. ఆ పద్ధతిలో చేసినప్పుడు దానికి రిజల్ట్స్ రావటం, లేదా మేము ఒకసారి చేసినప్పుడు ఫెయిల్ అయిందంటే రెండోసారి చేసినప్పుడు బాగా రిజల్ట్స్ వస్తాయి. అంటే ఒకసారి చేసినప్పుడు కొంత ఎక్స్పాండ్ అవుతుంది, ఇంకోసారి చేసినప్పుడు ఇంకొంచెం చేసుకుంటే బాగా రిజల్ట్స్. ఫైనల్లీ నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ మీద ఆ పెయిన్ సెకండ్ యూజువల్గా 2 సిట్టింగ్స్ తోటి అయిపోతూ ఉంటాయి. సో అట్లాగా ఈ ఫ్రోజన్ షోల్డర్ని చేసుకోవచ్చు. చాలామందికి ఏంటంటే నేను ఇందాక ఫ్రోజన్ షోల్డర్లో చెప్పినట్లు దీనికి కారణాలు కేవలం ఈ షుగరు, థైరాయిడ్, ఈ యాక్సిడెంట్స్ ఇవి కాకుండా ఇంజురీస్ అయినప్పుడు మీకు లోపల ఉండే కొన్ని మసిల్స్ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. షోల్డర్లో ఉండే ఇప్పుడు ఈ మసిల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇవే మన చెయ్యిని పైకి లేపే మసలు, ముందుకు లేపే మసలు, ఎటు కదిలితే అటు మసలు పనిచేస్తే అటు మూమెంట్ కదులుతుంది. ఇవి డ్యామేజ్ అవుతున్నాయి అనుకోండి, మనకి ఆటోమేటిక్గా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, కదలనివ్వదు చెయ్యి. సో ఫ్రోజన్ షోల్డర్ లోపల ఎంత ట్రీట్మెంట్ ఇంపార్టెంటో ఈ బయట రొటేటర్ కఫ్ ఏదైతే ఉందో ఈ మసిల్ని ట్రీట్ చేసుకోవటం కూడా అంత ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది. దీన్ని నెక్స్ట్ అవసరం పడినప్పుడు దీన్ని ఫాలో అప్ చేస్తాం. వాళ్ళు ఆల్రెడీ రిలీవ్ అయిపోతే నో ప్రాబ్లం, అవ్వకపోతే దీనికి ఫాలో అప్ చేస్తాం అన్నమాట ట్రీట్మెంట్. వండర్ఫుల్ సార్. నాకు ఒక్కటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది, ఏ నొప్పి అయినా, ఎలాంటి నొప్పి అయినా, ఎంత స్థాయిలో ఉన్న నొప్పి అయినా సరే ఇక్కడికి వచ్చారు అని అంటే మాత్రం 100% ఆ నొప్పి తగ్గించాకే మీరు ఫస్ట్ రిలాక్స్ అవుతారు పేషెంట్ కంటే ముందు అన్నది అర్థమవుతుంది. నిజంగా ఇవాళ మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అంటే అది మైగ్రేన్ హెడేక్ కావచ్చు, లేకపోతే ఫేషియల్ పెయిన్స్ కావచ్చు, లేకపోతే ఫ్రోజన్ షోల్డర్ కావచ్చు, ఇవాళ ఈ 3 టాపిక్సే మాట్లాడామని కాదు, ఎనీ పెయిన్ యూ టేక్ ఇట్, ద డాక్టర్ ఇస్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎలా అయినా సరే ఆ పెయిన్ని తగ్గిస్తారు అన్నది మాత్రం నాకు అర్థమైంది సార్. డెఫినెట్లీ నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ సెట్స్ ఆఫ్ పెయిన్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎన్లైట్మెంట్. థ్యాంక్స్ దీప్తి గారు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి థ్యాంక్ యూ.